మొత్తానికి ఫైనల్‌గా చెర్రీ బ్లూజమ్స్ ఇంకా పిల్లల్ని పార్క్‌కి తీసుకెళ్ళాము. అవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా ఆకలైతే వేస్తుంది కదా! సో, రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. ఫ్రెండ్స్‌తో వెళ్ళినట్టయితే ఎక్కడ లేని ఫన్ ఉంటుంది కదా రెస్టారెంట్స్‌లో. ఎందుకంటే ఆ వెయిటింగ్ టైమ్‌లో ఉంటుంది చూసారు. అదేంటో తెలీదు. అందరి టోకెన్ నంబర్స్ ఫాస్ట్‌గా వచ్చినట్టు అనిపిస్తుంది. మన టోకెన్ నంబర్ ఏంటబ్బా ఇంకా రాలేదు అనిపిస్తుంది. ఎప్పుడు రెస్టారెంట్‌కెళ్ళినా ఇదే ఫీలింగ్ నాకైతే. అన్నట్టు రెస్టారెంట్‌లో ఇంత ప్రశాంతంగా కూర్చున్నాం కదా! బయట దీనికోసం ఎంత లైన్ ఉన్నదో మీరు చూడండి. మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇది ఎంత ఫేమస్సో. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ మేమైతే బయట లైన్‌లో ఉన్నామనమాట. అంతసేపు తర్వాత లోపలికొచ్చి కూర్చున్నాము. అసలు ఆ ఆర్డర్ వచ్చేటప్పటికి మా పిల్లలు ఇద్దరు పడుకుని పోయారు. వాళ్ళని లేపి ఆ నిద్దట్లో పాపం తినమంటే ఆళ్ళు ఏం తింటారు చెప్పండి. మా వాడు ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు 3 సార్లు వాడు మెనూని మార్చుకున్నాడు. ఆ ఆర్డర్ ఇచ్చినంత సరదా ఇప్పుడు తినేటప్పుడైతే వాళ్ళలో కనిపించలేదు నాకు. అంటే టేస్ట్ బాగోక కాదు. వాళ్ళైతే ఫుల్‌గా నిద్రమత్తులో ఉన్నారు పిల్లలిద్దరూ కూడా. అది కూడా ఫ్రైడే ఈవినింగ్ కదా! స్కూల్లో మంచిగా ఆడేసి అలసిపోయి ఉంటారు. అస్సల ఫుల్‌గా నిద్రపోయారు. సీరియస్లీ లెగరేమో అనుకున్న అన్ని సార్లు లేపితే అప్పుడు లెగిసి తింటున్నారనమాట. ఈసారి అయితే నేను హలుము అండ్ ఫలాఫల్ వ్రాప్ ఇచ్చాను. ఎప్పుడు తినేదే బోరింగ్ అనిపించింది నాకు. ఈ రెసిపీని అయితే నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. చూడటానికి ఎంత హెవీగా ఉందో నేను తినే వ్రాప్ సగం తినేసరికి అసలు చాలా ఫిల్లింగ్ గా అనిపించింది. సో నేనైతే హాఫే తిన్నాను. ఎలాగో ఇంటికి వెళ్ళడానికి ఒక గంటన్నరైనా పడుతుంది. ఈ దారిలో ఆకలేస్తే తిందామని చెప్పి నేనైతే ఆ వ్రాప్ ని ప్యాక్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. ఆ టైంలో షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నాయి. నేనైతే మంచిగా ఇక్కడ ఉన్న ఆర్నమెంట్స్ అన్నిటికీ వీడియో తీసేసుకున్నాను. రేట్స్ విషయం మాత్రం అస్సలు అడక్కండి, నేనైతే చెప్పను. మా వాడు ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పుడు ఒరే జాకెట్ వేసుకోరా అంటే అస్సలు బాగా స్టైల్ కొట్టాడు. ఇంకా నైట్ అంత టైం అయ్యేసరికి చలి కొంచెం వేసేసి వాళ్ళ నాన్న జాకెట్ వేసుకొని తిరుగుతున్నాడు మనోడు. మొత్తానికి గంటన్నర జర్నీ చేసి మా డెస్టినేషన్కి చేరుకున్నాక మొహాలు అయితే ఇలా వాడిపోయాయి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.